ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు దేవునితో ఈ దినం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు ఆయనకి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఈ రోజు ప్రత్యేకంగా మన కోసం దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీ అందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో స్థిరపరచబడును గాక. వాస్తవానికి మానవ జీవితంలో ఎన్నో భయంకరమైన కష్ట నష్టాలు, అలాగే ఎంతో భయంకరమైన కృంగిపోయిన అనుభవాలతో మానవ జీవితాల్లో అతలాకుతలం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున శ్రమ లేని, కష్టం లేని, బాధ లేని వ్యక్తులు ఉన్నారంటారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ, ఏదో కష్టం, ఏదో ఒక వేదన ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఒక మనిషి ఎందుకు కృంగిపోతాడు? ఒక మనిషి ఎందుకు లేవలేని స్థితిలో పడిపోతాడు అని అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో కష్టపడినప్పుడు, తన యొక్క జీవితాన్ని వెచ్చించినప్పుడు దానికి తగిన ప్రతిఫలం రానప్పుడు, మంచిగా పోయినప్పుడు అది చెడుగా మారినప్పుడు, అలాగే అవమానాలు, బాధలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు వెంటాడినప్పుడు, జీవితంలో ఏం చేసినా గానీ ప్రతిఫలము పొందుకోలేనప్పుడు, పొందుకోకుండా దానికి బదులుగా వేదన గాయాలైనప్పుడు ఆ వ్యక్తి కృంగిపోవడం మొదలు పెడతాడు, క్రమేణా పడిపోతాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇదేమి కొత్త అనుభవం కాదు. ఎందుకనంటే ఇంచుమించుగా ఏదో సందర్భంలో ప్రతి వ్యక్తి ఈ యొక్క కృంగిపోయిన అనుభవంలోకి తప్పకుండా వస్తున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, భక్తుడైన దావీదు తన జీవితంలో కృంగిపోయిన అనుభవాల్లో, బాధల్లో, వేదనలో, అలాగే పారిపోతూ ప్రాణాలని కాపాడుకోవడం కోసం, తన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నాల్లో తన జీవితంలో దొరికిన అద్భుతమైన సహాయాన్ని, అలాగే అద్భుతమైన కార్యాన్ని చూసి తన జీవితంలో తన కృంగిపోయిన అనుభవం నుంచి ఎలా పైకొచ్చాడో, ఎలా బయటపడ్డాడో తెలియజేస్తూ ఆయన అద్భుతమైన మాట అన్నాడు. ఏమనంటే, దేవుడు అంటే యెహోవా నా జీవితంలో నన్ను కృంగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు ఆయన లేవనెత్తి నన్ను నిలబెట్టాడు అని ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మీరు కూడా మీ జీవితాల్లో ప్రతిదినం కూడా ఏదో బాధతో, వేదనతో ఆ దినాన్ని ముగిస్తున్నారేమో. గతించిన దినాలన్నిటిలో కూడా మీకు కూడా సరైన విజయం లేక బాధపడుతూ వచ్చారేమో. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీ గుండెల్లోకి తీసుకోవాలని, మీ మనసుల్లోకి తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ వాగ్దానం మీరు పట్టుకొని, ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయండి. ఎందుకనంటే ప్రతి కృంగిన అనుభవంలో, పాడైన, చెడిన, భయంకరమైన వేదన, దుఃఖ అనుభవాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను లేవనెత్తి, నిన్ను పడిపోకుండా నిన్ను పట్టుకోగలిగిన సమర్థుడు. ఈ ఉదయకాలం ముందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మీ జీవితాల్లో ఆయనే మీకు బలమునిచ్చి, మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని ఆశీర్వాదానికి పాత్రలుగా ఆయన నడిపించడానికి సమర్థుడు. అందుకోసమే మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి, దేవా నన్ను నడిపించు. నా జీవితంలో నేను ఎంత మాత్రము నడవలేని స్థితిలో ఉన్నాను. ఎందుకనంటే కృంగిపోయి, కలిగిన గాయాలను బట్టి, అవమానాలను బట్టి నేను ఏ వ్యక్తిని, ఏ యొక్క నేను పరిస్థితులు నేను ఫేస్ చేయలేకపోతున్నాను, నేను ఎదుర్కోలేకపోతున్నాను, నాకు సహాయం చేయని ప్రభువా అని నువ్వు అడగగలిగితే ఆయన నీ జీవితంలో నీకు విశ్రాంతినిచ్చి, నీ బ్రతుకులో నిన్ను నిలబెట్టి నిన్ను విజయకరంగా మారుస్తాడు. సో అందుకోసమే నీ జీవితంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు కృంగిపోయినప్పుడు భయపడొద్దు, బాధపడొద్దు, ఎంత మాత్రం తొందరపడొద్దు. ఆయన నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు, నిన్ను నిలబెడతాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నిన్ను పైకి లేపి, ఎలాగైతే దావీదును తన జీవితంలో ఒక గొర్రెల కాచుకునే ఒక చిన్న అనుభవం నుండి ఎలాగైతే సింహాసనం మీద కూర్చోబెట్టి చక్రవర్తిగా ప్రపంచానికి పరిచయం చేశాడో, మిమ్మల్ని కూడా అలాగే పైకి లేవనెత్తి మిమ్మల్ని కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఆయన పరిచయం చేస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.